అన్న నమస్తే అన్న. నమస్కారం. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ, ఇంకొక వైపు కాంగ్రెస్ పోటీ మీరా మేమా అనే విధంగా నడుస్తుంది. ఎవరు గెలిచే అవకాశం ఎక్కువగా అనిపిస్తుంది? భారతీయ రాష్ట్ర సమితి కేసీఆర్ ఆధ్వర్యంలో కంపల్సరీ మాగంటి సునీతమ్మ 50,000 మెజార్టీ పైచిలుకుతో కంపల్సరీ గెలుస్తుంది. అంటే ఏ నమ్మకంతో చెప్తున్నారు సునీత గారు గెలుస్తారు? వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మేము అనేక హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి మోసాలు చేసి 2 సంవత్సరాల్లో చేసింది ఏమీ లేదు. కనీసం రైతులకు యూరియా బస్తా కూడా ఇచ్చే నాదుడు లేడు. మంత్రులు వాళ్ళు సంపాదించుకోవడమే తప్ప ప్రజలకు ఇది చేయాలనే అవగాహన కానీ కల్పితం కానీ వాళ్ళకు ఎలాంటి మన ప్రజల మీద ప్రేమ లేదు. అలాంటప్పుడు వాళ్ళని ఏ రకంగా గెలిపిస్తారు ప్రజలు? ఫ్రీ బస్ ఇచ్చామని చెప్పేసి, లేకపోతే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామని చెప్పేసి, సో ఈ విధంగా కొన్ని చెప్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లకు మా ఊర్లోకి వస్తే మేము చూపిస్తాం ఎన్ని ఇండ్లు ఇచ్చారు, ఏమి ఇచ్చారు, ఏం డబ్బులు ఇస్తారు, ఏమి ఇస్తారు, మేమంతా ప్రత్యక్షంగా ఈ నియోజకవర్గంలో ఒక్క ఇల్లు చూపిమనండి, ఒక్క ఇల్లు ఇచ్చినట్టు చూపిమనండి. అదే మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు 3,600 డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉన్న మాగంటి గోపీనాథ్ గారిని కంపల్సరీ వాళ్ళ భార్యను సునీతమ్మ గారిని అఖండ మెజార్టీతో ప్రజలు గెలిపిస్తారు. రేషన్ కార్డులు ఇవ్వలేరు అని వాళ్ళ అవగాహన రైత్యం వాళ్ళది. కాళేశ్వరం విధంగా కూలిపోయిందని ఇలాగ చెప్తారో రేషన్ కార్డులు ఇవ్వలేమని కూడా వాళ్ళ బూటకు అబద్ధాల కాంగ్రెస్ అది. ఆల్రెడీ రేషన్ కార్డులు ఎన్ని ఇచ్చినామనేది అసెంబ్లీ సాక్షిగా మన బట్టి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు కదా, చెప్పారా లేదా? మరి ఆ అవగాహన వాళ్ళకు ఉండాలి. అది ఇంకా అంతకన్నా మేము ఎక్కువ చెప్పదలుచుకోలేదు.